అందుకు రూమ్ చేంజ్ కావాలి, అక్కడికైతే దగ్గర ఉంటుంది కదా అని రూమ్ సెర్చ్ చేయడానికి వెళ్తున్నాము. చూడండి మా కష్టాలు ఈరోజు ఎలా ఉంటారు. ఏం చేస్తున్నావు చిన్న? తింటున్నావా? నేను అంత కష్టపడుతూ ఉంటే అక్కడ నువ్వు ఇక్కడ తినుకుంటూ ఉంటున్నావా? తినుకుంటూ చేస్తున్నావు. ఒకటని ఇచ్చినావు నాకు? తినేసినావు. ఛీ, ఇట్లుంటుంది మొగోళ్ళతో. సారీ. నాకేనా? ఏంటిది? నాకేనా? థ్యాంక్ యూ. ఈమె చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దాన్ని ఆడుతుంది. సో ఫ్రెండ్స్, నేను సర్దడం అయితే అయిపోయింది. ఎన్ని బ్యాగ్స్ అయినాయో చూసినారు కదా. కొన్ని అయినాయి అంటే మా సామాన్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గిన్నెలు అంటే ఇందులో సరిపోయినాయి మా గిన్నెలు అన్నీ ఇరికిచ్చేసిన. చూడండి, ఇంకా అయిన కంప్యూటరు, అక్కడ సౌండ్ బాక్స్, ఇవి సర్దేస్తే ఇంకా సర్దేయడం అయిపోతుంది. ఎంతైతే చిన్న టైము? 8:36 అవుతుంది. అంటే 6కి స్టార్ట్ చేసిన, 3 అవర్స్ అయిందనుకోండి. ఇవి సత్తనికే నేను 3 అవర్స్ తీసుకున్నానా. చిన్న, ఎప్పుడు వెళ్తున్నాం మనం రూమ్కి, కొత్త రూమ్కి? రేపు ఎన్నిటికి? బిజీనా నువ్వు? ఎప్పటిదాకా చేస్తావు వీడియో? 11-12 అవునా? ఎట్లా పడుకోవా ఈరోజు? పడుకుంటా. 11-12 అయితే. ఓకే. అక్కడ ఆరెంజ్ ఎవరికి మరి? నీకేనా? నీకా చిన్న? నాకు ఇస్తావా లేదా? అంటే 12 దాకా వర్క్ చేస్తావు కాబట్టి దాన్ని తినుకుంటూ చేస్తావా? పాపం దోమలు కుడుతున్నాయంట ఇంకా. సరే ఓకే, బాయ్ చెప్పు మరిగా. రేపు మార్నింగ్ తీస్తాం. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా నిద్ర వస్తుంది. పడుకొని లేచినా కూడా ఇప్పుడు 12:30 అవుతుంది. ఎంత అవుతుంది చిన్న? 12:45. నాకు చాలా నిద్ర వస్తుంది. ఈ సౌండ్కి అసలు నిద్ర పోయింది. ఎంతసేపు చిన్న? ఇంకా 1 అవరా? ఇంకా ఎక్స్పోర్ట్ పెట్టలే? నిద్ర వస్తుంది. నీకు వస్తలేదా? ఆరెంజ్ తినలే తీసి వల్ల? అన్నం కూడా మొత్తం తినడు కూడా తినలేడు ఫ్రెండ్స్. అట్లా తిన్నా అంటే తిన్నాడు అన్నట్టుగా అట్లనే పెట్టిండు. అక్కడ చూడండి ఎట్లుందో ఆ బాక్స్లో ఆ మిర్చీస్ అవన్నీ ఆడ. సరే, నువ్వు అయిపోతే ప్యాక్ చేసి పెట్టేస్తావా చిన్న? కూర్చోవాలా నేను కూడా నీతో? కూర్చుంటానే. ఒక్కడు ఎంతసేపు చేస్తావు? ఓకేనా? సో ఫ్రెండ్స్, మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాం. ఖాళీ అయిపోయింది మొత్తం రూమ్ అంతా. ఈ రూమ్ కొంచెం మాకు ఫస్ట్ టైం వీడియోస్ కూడా ఇందులోనే తీసినాం కాబట్టి ఇదే అట్లా కొంచెం ఫీల్ అవుతున్నాం. కానీ తప్పట్లేదు, అంతా ఖాళీ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, బాయ్. సో ఇప్పుడు మేము మా కొత్త రూమ్ ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి.
ఈరోజు నైటే మేము చేంజ్ అయిపోయినాం అన్నమాట. సో మొన్న నైట్ మేము రూమ్ చేంజ్ అయిపోయినాం. ఇక మా కొత్త రూమ్ ఎట్లుందో మీకు చూపిస్తాను చూడండి. అయితే నాకు ఇక్కడ జాబ్ వచ్చింది, జాబ్ కోసం అయితే మేము రూమ్ చేంజ్ అయినాం. మా కొత్త రూమ్ ఎట్లుందో చూపిస్తాం ఒకసారి. ఇక చూడండి నేతి చూసుకుంటున్నాడా, ఆడ సిలిండర్ ఉంది, ఇక్కడ మొత్తం ఈ సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే రేపటి నుంచి ఇక నేను డైలీ ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట. ఇక వీడియోస్కి రావడం కొంచెం లేట్ అవుతుంది, ఒక 3-4 days లేట్ అవ్వచ్చు మేబీ. ఇప్పటికే 8 days గ్యాప్ అయిపోయింది, చాలా బిజీ ఉండే మొత్తం. సో అందుకని మేము వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. అయిపోయి నుంచి రెగ్యులర్గా వస్తాయి వీడియోస్. ఇప్పుడు మేము అది ఎడిటింగ్ కూడా చేస్తున్నాం. యాక్చువల్లీ మేము రూమ్ చేంజ్ అయ్యేది మొత్తం ఎడిటింగ్ చేస్తున్నా. ఈ క్లిప్ కూడా అందులోనే యాడ్ చేసి పెడతా అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. మేమే తీస్తుంది, నేను డైలీ నేను జాబ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తాను, మొత్తం మీతో షేర్ చేసుకుంటాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.